హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మా డే 3 ఇన్ గోవా. ఈరోజు ఇంకొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాం. నిన్న అరంబోల్ బీచ్ నుంచి స్వీట్ వాటర్ లెక్కి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిందిగా, సో సన్సెట్ మిస్ అయింది. చీకటి అయిపోయింది కాబట్టి సన్సెట్ మేము చూడలేదు, మీకు చూపించలేదు. సో ఈరోజు ఎట్లయినా సన్సెట్ మిస్ కాకుండా సన్సెట్ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఈరోజు ఎట్లయినా సన్సెట్కి వెళ్దాం. ఎందుకంటే ఈరోజు లాస్ట్ ఈవినింగ్ ఇన్ గోవా అనమాట మాది. రేపు వెకేట్ చేయాలి మార్నింగ్. సో ఈరోజు సన్సెట్ చూసి ఇంకొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి మీ అందరికీ చూపిస్తా. ఇప్పుడే ఇక్కడ లంచ్ చేద్దామని ప్యాంజిమ్కి వచ్చినాము. ఇక్కడ నుంచి అనుకోవాలి ఫస్ట్ వెళ్దామని, కానీ ఇప్పుడు ఒక దగ్గర హార్ట్ షేప్ లేక ఉంది. ఆల్రెడీ లాస్ట్ టైం వెళ్ళాం కానీ బ్లాగ్ ఏం చేయలేదు, వీడియో ఏం రికార్డ్ చేయలేదు. సో ఇప్పుడు వెళ్దామని అనుకున్నాం సడన్గా లంచ్ అయినాక. ఇప్పుడే లంచ్ అయిపోయింది, నవతారాలో తిన్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నాం. ప్రజెంట్ ఇక్కడే ఫౌంటైనర్స్ ఉంటాయి అన్నమాట పక్కన. సో దాంట్లో నుంచి ఒకసారి అది కూడా చూసుకుంటా వెళ్ళిపోదాం. ఈ చర్చ్ బాగుంటుంది. విజయ్ దేవరకొండ సాంగ్ ఉంటుంది కదా, గోవాలో షూట్ చేసింది బుల్లెట్ మొత్తం, అది ఇక్కడనే యూటర్న్ తీసుకొని పోతుంది. ఇది మొత్తం ఫౌంటైనర్స్, అంటే ఒక టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది ఇక్కడ. అంతా కలర్ఫుల్ బిల్డింగ్స్ ఉంటాయి. ఈ అన్ని గల్లీలన్నా కొంచెం పాత ఉంటాయి. దీంట్లో ఒక 2-3 స్ట్రీట్స్ బాగుంటాయి. దాంట్లో ఇప్పుడు ఒక స్ట్రీట్ వస్తుంది. ఇదైతే చాలా ఫేమస్. ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇంట్లోనే పోయి ఫోటోస్ దిగుతారు. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ మేము కూడా ఫొటోస్ దిగాం. అప్పుడు అసలు ఎవరు లేకుండే, నవంబర్లో వచ్చినాం. ఇప్పుడు చాలామంది ఉన్నారు ఇక్కడ. అసలు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఫొటోస్ దిగాలన్నా మనకి ఇక్కడ దొరుకుతుంది, ఇంత జనాలే వస్తారు. ఇది ప్యాంజిమ్ ఇన్ అని ఒక హెరిటేజ్ హోటల్. ఇది ఫౌంటైనర్స్లో ఉన్న ఆర్కిటెక్చర్తో ఉన్న బిల్డింగ్ ఉంటుంది. దాన్ని హెరిటేజ్ హోటల్ లాగా మార్చేసారు. ఉండొచ్చు ఇక్కడ. ఇది ఇంకో కేబుల్ బ్రిడ్జ్ అవుతుంది ఇక్కడ. లాస్ట్ 2 years కన్నా ముందు వచ్చినప్పటి నుంచి కూడా ఇదే ఇంకా అయితేనే ఉంది. ఇంకా ఇది కన్స్ట్రక్షన్ జువారీ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ అంట. చాలా 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 పెద్దగా ఉంది. ఇప్పుడు మనం వెళ్ళేది ఓల్డ్ బ్రిడ్జ్. ట్రాఫిక్ కంజక్షన్ ఉందని చెప్పి కొత్తగా కడుతున్నారు. సో మటల్ టన్నల్ లాగానే, కానీ అది అటల్ టన్నల్ చాలా హైట్లో కట్టారు. కానీ ఇది కొంచెం సీ లెవెల్ నుంచి తక్కువ హైట్ ఉంది, కానీ చాలా పెద్దగా ఉంది. లెఫ్ట్ సైడ్ రైల్వే ట్రాక్ ఉంది. ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేస్తున్నారని మొత్తం డైవర్షన్స్ చిన్న చిన్న రోడ్ల నుంచి లోపల విలేజెస్ నుంచి
డైవర్ట్ చేసారు, మొత్తం టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ. ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి హార్ట్ షేప్ లేక్. ఈ రోడ్ చూడండి చాలా బాగుంది. మొత్తం కింద నుంచి మెయిన్ రోడ్ నుంచి అంటే వాస్కో వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి కొంచెం పైకి ఘాట్ రోడ్ లాగా కనెక్ట్ అయింది. గూగుల్ మ్యాప్స్లో అయితే ఈ రోడ్ చూపిస్తుంది. యాక్చువల్గా మేము ఇంతకుముందు వచ్చినప్పుడు ఇట్లా రాలే. మడ్గావ్ రోడ్కి వెళ్తే పంజం టు మడ్గావ్ రోడ్లో ఒక రైట్ వస్తుంది. రైట్ తీసుకుంటే డైరెక్ట్ డాబోలిం ఎయిర్పోర్ట్ రోడ్ అనమాట అది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం. ఇప్పుడు ఏందో వెరైటీ కొత్త రోడ్ చూపిస్తున్నాడు. సరే చూద్దాం ఎట్లుంటుందో ఇది అని చెప్పి వచ్చినాం. రోడ్ నేరో ఉంది కానీ బాగుంది. రైట్ సైడ్ వ్యూస్ బాగున్నాయి. సన్సెట్ అవుతుంది మెల్లమెల్లగా. మొత్తం ఆరెంజ్ కలర్ లైటింగ్ బాగుంది. ఓ ఇక్కడ నుంచి ఇంకా 5 కిలోమీటర్స్ చూపిస్తుంది. 5 కిలోమీటర్స్ అంటూ 10 మినిట్స్లో వెళ్ళిపోతాం. ఓకే, ఇక్కడ కనెక్ట్ చేసేసింది మధ్యలో. బాగానే ఉంది రోడ్ అయితే. మనం ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ రోడ్ ఉంది కదా, అటు నుంచి వస్తుండే నార్మల్గా అయితే. అదే మడ్గావ్ రోడ్ నుంచి రైట్ తీసుకొని డాబోలిం ఎయిర్పోర్ట్ రోడ్కి చేంజ్ అవుతామని చెప్పినాం కదా. ఆ రోడ్ అయితే ఇప్పుడు ఈ రోడ్లో వస్తుండే స్ట్రైట్. అది కాకుండా ఈ మధ్యలో నుంచి కనెక్ట్ చేసేసింది ఘాట్ రోడ్ లాగా. ఇప్పుడు కొంచెం ముందుకు పోయినాక లెఫ్ట్ ఉంటుంది. లెఫ్ట్లో వెళ్తే ఆల్మోస్ట్ వచ్చినట్టే. ఇంకా మనం ఇదే స్ట్రైట్ రోడ్ వెళ్తే డాబోలిం ఎయిర్పోర్ట్ వస్తుంది. అది గోవా ఎయిర్పోర్ట్. ఇది డాబోలిం ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడే దగ్గరలో ఇండియన్ నేవీ మ్యూజియం ఉంటుంది. మీరు ఒకవేళ ఇక్కడికి ఎర్లీగా వస్తే మార్నింగ్ టైంలో అట్లా వస్తే మ్యూజియంకి వెళ్ళొచ్చు. హార్ట్ షేప్ లేక్ చూసుకొని అట్లనే పక్కన 2 బీచెస్ ఉంటాయి. బొగ్మారో బీచ్ ఒకటి, ఇంకోటి ఏదో బీచ్ ఉంటుంది ఇచ్చారు కిందికి. ఆ బీచెస్ చూసి డే మొత్తం ఇక్కడే స్పెండ్ చేయొచ్చు. అన్నీ పక్క పక్కనే ఉంటాయి. ఒక బోట్ కనిపిస్తుంది బొగ్మాలో బీచ్ అని. నార్మల్గా మీరు గూగుల్ మ్యాప్స్లో కొడితే ఆల్మోస్ట్ చాలా లొకేషన్స్, ఎస్ పాయింట్ అని ఉంటుంది, హార్ట్ షేప్ లేక్ అని ఉంటుంది. నార్మల్గా లొకేషన్ కొట్టి నావిగేట్ చేస్తే మీకు ఆల్మోస్ట్ రాంగ్ రూట్లోనే తీసుకోబోతుంది. ఇప్పుడు నేను చూపిస్తాను అది. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాకు అట్లనే కన్ఫ్యూజ్ అయింది మాకు కూడా. ఇక్కడ అడుగుదామంటే కూడా నార్మల్గా ఇప్పుడు నార్మల్ టైంలో ఎవరు ఎక్కువ కనిపించారు కూడా.
ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లో చూస్తే చాలా లొకేషన్స్ ఉన్నాయి. హార్ట్ షేప్ లేక్ అని కొట్టంగానే ఒక్కొక్కటి ఎక్కడెక్కడో వస్తుంది. లొకేషన్ కరెక్టే ఉంటుంది, అంటే పాయింట్ కరెక్టే ఉంటుంది, కానీ నావిగేషన్ సరిగ్గా చూపించదు. ఇక్కడెక్కడో రైట్ చూపిస్తుంది, లోపల అక్కడ కాలనీస్ ఉంటాయి, కాలనీస్లో అక్కడక్కడక్కడక్కడనే తిప్పుతూ ఉంటుంది ఊకే రోడ్ అయిపోయి. మీరు అట్లా కాకుండా ఇప్పుడు లెఫ్ట్ తీసుకున్నాక అక్కడ నుంచి స్ట్రైట్ డెడ్ ఎండ్ వెళ్ళాలి. డెడ్ ఎండ్ వరకు వెళ్ళిపోవాలి మొత్తం ఒకటే రోడ్డు. ఇక్కడ టర్నింగ్ తీసుకోకుండా డెడ్ ఎండ్కి వెళ్ళిపోతే అక్కడ నుంచి మీకు రోడ్డు కాకుండా ఒక ఆఫ్ రోడ్ ప్యాచ్ కనిపిస్తుంది. చూసారా, ఇప్పుడు మేము కూడా మ్యాప్స్ ఓపెన్ చేసి నార్మల్గా చూస్తే రైట్ సైడ్ ఇక్కడ రైట్ చూపిస్తుంది. ఇక్కడ రైట్ చూపించి కాలనీలోకి తీసుకుపోయి అక్కడక్కడనే తిప్పుతాడు ఇంకా మనల్ని. ఇక్కడ స్ట్రైట్ ఇట్లా వస్తే ఇది ఆల్మోస్ట్ ఇది డెడ్ ఎండ్. ఇక్కడ ఒక గవర్నమెంట్ వాళ్ళది ఒక ఆఫీస్ ఉంటుంది. చెప్పిన కోస్ట్ గార్డ్ మినిస్ట్రీ నుంచి ఇక్కడ రైట్ తీసుకుంటే అదే స్ట్రైట్ ఇట్లా ఆఫ్ రోడ్ ప్యాచ్ ఉంటుంది. కార్ అయినా తీసుకెళ్ళొచ్చు, ఏం కాదు, నార్మల్గానే ఉంటుంది రోడ్డు, మరి అంత గలీజ్ ఏమి ఉండదు. ఇక్కడ రైట్ నుంచి ఇంతకుముందు వెళ్ళనిస్తుండే, పైకి వ్యూ ఉంటుండే, ఇప్పుడు పోనీయట్లేదు. మరి మూసేసారు ఎందుకో. ప్రైవేట్ ప్రాపర్టీ కానీ అప్పుడు కూడా ఉండే, వెహికల్స్ తీసుకోనియరు, కానీ వెహికల్స్ ఇక్కడనే పార్క్ చేసి నడుచుకుంటూ పోతే పోవచ్చు పై వరకు. అంటే వ్యూ మంచిగా కనిపిస్తుంది, హార్ట్ షేప్ కనిపిస్తుండే. ఇప్పుడైతే వెళ్ళనియట్లేదు అక్కడికి. ఇంకా ఇప్పుడు ఎట్లయినా కిందికే వెళ్ళాలి. ఇక హార్ట్ షేప్ మోస్ట్లీ కనిపించదు కింద నుంచి. హార్ట్ షేప్ పైనుంచి అయితే కింద హార్ట్ షేప్ కనిపించి మధ్యలో ఒక పాసేజ్ ఉండి దాని పక్కనే బీచ్ ఉంటుండే. ఇది మొత్తం ఆఫ్ రోడ్ డిసెండింగ్. ఏం తీసుకున్న స్కూటీ పార్ట్లన్నీ ఊసిపోయినట్టున్నాయి, మస్తు సౌండ్ వస్తుంది. చిన్న గుంతున్నా సరే మొత్తం లోపల ఐరన్ పార్ట్స్ అన్నీ ఊగుతున్నట్టున్నాయి. సన్సెట్ టైం వరకు వద్దాం అనుకున్నాం, అట్ లాస్ట్ రీచ్. చాలా స్లిప్పరీ ఉంది ఇక్కడ. ఇంతకుముందు మేము దగ్గర ఒక బుల్లెట్ డ్యూక్ రెంట్కి తీసుకొని వస్తుండే, బాగుండే. స్కూటీగా స్లిప్ అవుతుంది. అసలు ఏమందానికి బ్రేకులు సక్కలేవు, ఏం చేస్తాం, తప్పదు. సన్ అబౌట్ టు సెట్. ఇప్పుడే హార్ట్ షేప్ లేక్ దగ్గరకు వచ్చినాము. ఇక్కడ సన్సెట్ చూద్దామని. నిన్న సన్సెట్ మిస్ అయింది కదా,
సన్సెట్ మొత్తం టైం ల్యాప్స్ తీసినాము, మస్తు వచ్చింది కరెక్ట్గా దిగుతూ. ఏదో రౌండ్ ఆరెంజ్ బాల్ లెక్కనే ఉండే, మస్తు ఉండే సన్సెట్ అయితే మస్తు చూసినాము. ఇక్కడ హార్ట్ షేప్ లెక్క వచ్చినాము. ఈ షేప్ ఎట్లుందో చూపిస్తా, బ్యాక్ క్యామ్ పెడుతున్నా చూడండి. ఇగో ఇక్కడంతా వ్యూ, ఇక్కడ సన్సెట్, ముందంతా బీచ్ అయ్యాక ఇది హార్ట్ షేప్ లేక్. యాక్చువల్గా ఇది కింది నుంచి చూస్తుంటే మోస్ట్లీ హార్ట్ షేప్ లెక్కన ఉంటుంది, కానీ నార్మల్గా అయితే ఇక్కడ పై వరకు కూడా వెళ్ళొచ్చు, ఇక్కడ పై వరకు. కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళనివ్వట్లేదు. మేము లాస్ట్ టైం వెళ్ళినాము, అక్కడ పైనుంచి చూస్తే మాత్రం సేమ్ హార్ట్ షేప్ లెక్క కనిపిస్తుంది మీకు క్లియర్గా. ఇప్పుడు కూడా చూడండి కనిపిస్తుంది మీకు. కరెక్ట్ ఎగ్జాక్ట్ హార్ట్ షేప్ కనిపించాలంటే పైకే వెళ్ళాలి, కానీ ఇప్పుడైతే అలౌ చేయట్లేదు పైకి వెళ్ళడానికి. మీకు ఒకవేళ అంతగా చూడాలని ఉంటే మా ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఫోటో కనిపిస్తుంది. ఓకేనా? సన్సెట్ టైంలో రండి, ఇక్కడ చాలా రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు నేను చూపించే లొకేషన్ చూస్తే మీకు సినిమా గుర్తొస్తుంది. ఇప్పుడు ఈ స్టెప్స్ చూడండి, ఈ స్టెప్స్ చూసి ఇది చూడండి. ఏం సినిమా అంటే సింబా మూవీలో రణ్వీర్ వాళ్ళ సిస్టర్ ఇక్కడ కూర్చొని ట్యూషన్స్ చెప్తుంది కదా, అక్కడ. ఇంకా ఈ చర్చ్ సింబా మూవీలో ఉంటుంది. ఈ చర్చ్ నేమ్ వచ్చేసి అవర్ లేడీ ఆఫ్ ఇమాక్యులేట్ కాన్సెప్షనల్ చర్చ్. చాలా మూవీస్లో ఉంటుంది, ఇప్పుడు నాకు గుర్తుంది సింబా మూవీ, సో అందుకే చెప్తున్నా. బాగుంటుంది చర్చ్ ఇది. తెలుగులో విజయ్ దేవరకొండ మూవీ కాదు, ఆల్బమ్ సాంగ్, ఆ సాంగ్లో కూడా ఉంటుంది. చర్చ్ వరకు రాడు ఆయన, చర్చ్ ముందు టర్నింగ్ తీసుకుంటాడు అన్నమాట. ఇప్పుడు ఈ చర్చ్కి లోపల ఎంట్రీ లేదు, చూడండి మీకు నార్మల్గా చూపిస్తా. మనం ఇప్పుడు గోవాలో క్యాసినోలు ఉండే ప్లేస్కి వచ్చినాం, ఫ్లోటింగ్ క్యాసినో. చూడండి లైటింగ్ ఉంటుంది కాబట్టి నైట్ చూపిద్దామని రాత్రి వచ్చిన. అక్కడ అటల్ సేతు బ్రిడ్జ్ కనిపిస్తుంది, ఆ లైటింగ్ ఉండే కేబుల్ బ్రిడ్జ్. ఇందాక క్యాసినోస్ చెప్పాను కదా, చూడండి మీకు చూపిద్దామని దగ్గర. ఇది వచ్చేసి క్యాసినో ప్రైడ్. చాలా క్యాసినోస్ ఉన్నాయి, బిగ్ డాడీ, డెల్టాన్. ఇది ఇంకో క్యాసినో. ఇక్కడ ఉన్న క్యాసినో అక్కడ బిగ్ డాడీ ఉంది, దాని పక్కన క్యాసినో ప్రైడ్. ఇవన్నీ క్యాసినోస్. క్యాసినోస్ చూపించాను కదా, వాటి ఎంట్రీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ బుకింగ్ చేసుకుంటే వాళ్ళు ఎంట్రీ అయ్యాక చిన్న బోట్లో నుంచి ఆ క్యాసినోకి షిఫ్ట్ చేస్తారు పెద్ద బోట్లోకి. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇగో ఇది వచ్చేసి క్యాసినో ప్రైడ్. లైటింగ్తో మీకు కనిపిస్తుందో లేదో, ఇది బిగ్ డాడీ క్యాసినో.